చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టాలనుకుంటున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక అక్రమ కలయిక అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి సభలో మైకులు పనిచేయలేదు, పరిస్థితులు దేవుడు వారి పక్షాన లేడని ఎద్దేవా చేశారు. రాజమండ్రిలో గంజాయి బ్యాచ్కి డాన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అని భరత్ విమర్శించారు. అధిక వడ్డీలతో పేదవాళ్ల స్థలాలు లాక్కున్న చరిత్ర ఆదిరెడ్డి కుటుంబానిదని ఆయన పేర్కొన్నారు. మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న జరిగిన ఒక సభ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురి యొక్క షో అట్టర్ ఫ్లాప్. ఆంధ్రప్రదేశ్ వేదికగా మరి అశుభ శకునం అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభకు కూడా దేవుడి ఆశీర్వాదం లేదు. ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్యాయం చేసింది ఎవరైనా కానివ్వండి. ఇవాళ పైన దేవుడు ఉంటాడు, ప్రకృతి ఏ రకంగా చూపించింది అనేది మనకు అర్థమవుతోంది. ప్రధానమంత్రి గారి సభ ఏంటి, మైకులు పనిచేయకపోవడం ఏంటండి? పోనీ ఏదో ఒకసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని అనుకోవచ్చు, 2-3 సార్లు. అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నాం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు కూర్చుంటున్నాడో ఆయనకి తెలియట్లేదు. అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కాదా అని